హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల గురించినటువంటి తాజా సమాచారం అండి. ఎవరైతే రిటైర్ అవుతున్నారో వారికి రావాల్సినటువంటి బెనిఫిట్ చెల్లింపుల గురించి అయితే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే మూలిగే నక్కపై తాటిపండ్లు పడ్డట్టుగా ఉద్యోగుల రిటైర్మెంట్ సవాళ్లు సర్కారుకు పెనుభారం. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ అంశం ఇప్పుడు ప్రభుత్వం ఎదురిస్తున్న ప్రధాన సవాలుగా అయితే మారింది. మార్చి 2024 నాటికి దాదాపుగా 8,000 మంది ఉద్యోగులు రిటైర్ కాబోతుండగా, వచ్చే మార్చి 2025 నాటికండి. వచ్చే 4 ఏళ్లలో చూసుకున్నట్లయితే రిటైర్మెంట్ సంఖ్య అనేది 38,000కు పైగా చేరుకోనుందని అంచనా అనమాట. ఈ రిటైర్మెంట్లు వాటితో కలిపి చెల్లించాల్సినటువంటి బెనిఫిట్స్ ప్రభుత్వం ముందు ఆర్థిక భారాన్ని మరింత పెంచుతున్నాయి. ఉద్యోగ విరమణతో కలిగే ఆర్థిక ప్రభావం. రిటైర్ అయ్యే ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్లు, వారి పునాది వేతనం, వారి వేతనం, హెచ్ఆర్ఏ, సీసీ, అలాగే సీసీఏ, డిఏ వంటి పేమెంట్ల ఆధారంగా మొత్తం వేతనాన్ని 10 రెట్లు లీవ్ శాలరీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. రిటైర్మెంట్‌లో ఒక్కొక్కరి చెల్లింపులు. రిటైర్ ఉద్యోగికి సగటున 30 లక్షల నుంచి 50 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. 2024 బడ్జెట్‌లో రిటైర్మెంట్ ఖర్చులు. మార్చి 2024 నాటికి 8,000 మంది ఉద్యోగుల రిటైర్మెంట్‌కు సుమారుగా 3,200 కోట్ల రూపాయలు అవసరమవుతుందని అంచనా. 2025-28 కాలంలో ప్రతి ఏడాది రిటైర్మెంట్ కోసం సుమారు 5,000 కోట్లు అదనంగా కేటాయించాల్సి అయితే ఉంటోంది. నెలకు కనీసం 400 కోట్లు మాత్రమే రిటైర్మెంట్ బెనిఫిట్లు ఖర్చవుతాయి. ఆర్థిక కష్టాల మధ్య సవాళ్లు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రిటైర్మెంట్ ఖర్చులు ప్రభుత్వానికి పెద్ద భారంగా మారాయి. రాష్ట్రం ఇప్పటికే పలు ఆర్థిక సమస్యలతో బాధపడుతోంది. రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లించేందుకు సక్రమైన నిధుల లభ్యత లేదని సచివాలయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులకు కారణం పాలనా నిర్ణయాలు. రిటైర్మెంట్ వయసు పెంపు. 2021లో అప్పటి ప్రభుత్వ ఉద్యోగ విరమణ వయసును 58-61 సంవత్సరాలకు పెంచింది. ఈ నిర్ణయంతో 2024 మార్చి వరకు పెద్ద సంఖ్యలో రిటైర్మెంట్లు జరగలేదు. ఈ విధానంతో అప్పటి ప్రభుత్వం తక్షణపు చెల్లింపులను నివారించినప్పటికీ ఇప్పుడు వసూలు చేయాల్సిన మొత్తం భారం పెరిగింది. విరమణ ప్రారంభం. ఇప్పుడు భారమం. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగుల విరమణలు మొదలవడంతో ఒక్కసారిగా ఆర్థిక భారం పెరిగింది. రేవంత్ సర్కార్ 3 నెలల పాలన నుంచి ఈ సమస్య ఎదుర్కొంటోంది. పార్టీల విమర్శలు, కాంగ్రెస్ ఆరోపణలు. రిటైర్మెంట్ వయసు పెంచడం ద్వారా అప్పటి ప్రభుత్వం సమస్యను వాయిదా వేసిందని కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు రిటైర్మెంట్ ఉద్యోగులకు చెల్లింపులు చేయలేదని పరిస్థితి బీఆర్ఎస్ పాలన వైఫల్యాన్ని సూచిస్తుందని పేర్కొంటున్నాయి. ప్రభుత్వ జవాబు. ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్ల చెల్లింపులను సాధ్యమైనంత త్వరగా అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతోంది. ఆర్థిక నియంత్రణల కారణంగా కొన్ని ఆలస్యాలు జరుగుతున్నాయనేది అధికారిక వాదన. రాజకీయ మరియు ఆర్థిక ప్రభావం. ఈ వివరాల ఈ పదవి విరమణల కారణంగా వచ్చే ఆర్థిక ప్రభావం, బెనిఫిట్ల చెల్లింపులు, వీటికి సంబంధించిన రాజకీయ ఆరోపణలు ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారాయి. ఉద్యోగ సంఘాలు ఇప్పటికే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉద్యోగులకు పూర్తి బెనిఫిట్ల చెల్లింపుల కోసం ఆందోళనలు ప్రారంభించాలని భావిస్తున్నాయి. ముందున్న మార్గాలు. నిధుల మళ్లింపు. ప్రాజెక్టులకు చెల్లించినటువంటి నిధుల మళ్లింపుతో రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం నిధులు సమకూర్చడం. రుణాలను సద్వినియోగం. ఆర్థిక సంస్థల ద్వారా అదనపు రుణాలు పొందుతూ ఉద్యోగులకు వెంటనే బెనిఫిట్లు చెల్లించడం. దశలవారీ చెల్లింపులు. ఒకేసారి మొత్తాన్ని చెల్లించకపోయినా దశలవారీ పద్ధతిలో చెల్లింపులు చేయటము. ఉద్యోగుల రిటైర్మెంట్ మరియు బెనిఫిట్ల చెల్లింపులు తక్షణ పరిష్కరించాల్సిన అంశాలుగా మారాయి. మేనేజ్మెంట్లో ప్రతిపాదిత మార్పులు. ఆర్థిక వ్యవహారాలు సకాలంలో తీసుకోవడం తప్పనిసరి. ఉద్యోగుల బెనిఫిట్ల చెల్లింపులు ఆలస్యం ప్రభుత్వంపై మరింత విమర్శలు రాబడతాయి. విరమణ ఉద్యోగులు అంటే రిటైర్ ఉద్యోగులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేలాగా ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం అయితే ఉందండి.
సో, ప్రస్తుతం రిటైర్మెంట్‌లో అయ్యే వారికి కొద్దిగా కష్టమనే చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వము చెల్లింపులలో అయితే షెడ్యూల్ ప్రకారంగా చెల్లింపులు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు.